వీర్య కణాలు కలర్ బట్టి లేకపోతే పల్చగా ఉన్నాయా అని దాన్ని బట్టి వాటి తాలూకా కెపాసిటీ బట్టి మనం ఫర్టిలిటీ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా చూసి చెప్పచ్చా? మీరు కనుక సాధారణంగా మల్టీవైటమిన్స్ ఏమైనా టాబ్లెట్స్ బి కాంప్లెక్స్ తీసుకున్నా, ఏమైనా యాంటీబయాటిక్స్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ అనేది ఉన్నా, లేకపోతే మీకు జాండిస్ సమస్యలు ఏమైనా ఉన్నా మీ వీర్యం కొంచెం పసుపు పచ్చగా ఉండే అవకాశం ఉండొచ్చు. సాధారణంగా వీర్యం అన్నది బయటికి రిలీజ్ అయిన తర్వాత విత్ ఇన్ 30 minutes లో కంప్లీట్ గా పలచబడిపోయి లిక్విఫై అయిపోతుంది. దీన్ని లిక్విఫాక్షన్ అంటాం. కాకపోతే స్పెసిఫికేషన్స్ ఇవన్నీ మనకి ప్రాపర్ గా ఒక ఆండ్రాలజిస్ట్ ద్వారా మాన్యువల్ సెమెన్ అనాలిసిస్, ఇప్పుడు మనకి కంప్యూటరైజ్ సెమెన్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిలో వచ్చే లోటుపాట్లు ఏంటంటే మీకు నార్మల్ కౌంట్స్ ఉన్నంత వరకు అవి చక్కగా చూపిస్తాయి, కానీ కౌంట్స్ లోవర్ సైడ్ లో కౌంట్స్ లో మొటిలిటీ ఉంటే మాత్రం కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ కాసా అంటారు, అది కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం మాన్యువల్ సెమెన్ అనాలిసిస్కి వెళ్తేనే ఇంకా బెటర్గా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాన్యువల్ సెమెన్ అనాలిసిస్ మనకి ట్రైన్డ్ ఆండ్రాలజిస్ట్ చేస్తే మనకి కొంచెం 100% ఒక బెటర్ అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.